హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే మీ పిల్లలకు స్నాక్ ఐటమ్ అండి, బ్రెడ్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నానండి. దాని పేరు ద క్రంచీ ఎగ్ అండ్ బ్రెడ్ బజ్జీ అండి. సో ఇదైతే పేరు చాలా బాగుంది కదండి. సో టేస్ట్ కూడా ఇంకా అదిరిపోతుందండి. సో తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా ఏంటంటే బ్రెడ్ తీసుకోవాలండి. సో బ్రెడ్ తీసుకున్న తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా తొక్క తీసేసుకొని పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. సో చూసారుగా వీటిని సెంటర్కి అయితే కట్ చేసేసాము. కట్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో వీడియో అయితే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో చూసారుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త కారం, సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సాల్ట్ అది కూడా యాడ్ చేసాం కదా, చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా బ్రెడ్ తీసుకున్నాం కదా, అది ఒక్కొక్కటిగా పెట్టుకొని వీటిని ఏంటంటే కొంచెం ఫ్రై చేసుకోవాలండి, కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో చూసారుగా ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత వేరే వైపు కూడా టర్న్ చేసుకొని చూసారుగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని మిగతావి కూడా మనం ఎన్నైతే చేసుకుంటున్నామో అన్నీ వేసుకొని మనం ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి. సో చూసారుగా ఇలా వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందుగా ఆయిల్ని హీట్ చేసుకుందామండి. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి కొద్దిగా శనగపిండిని తీసుకోవాలండి. తీసుకొని అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. సాల్ట్ అనేది మనకి టేస్ట్కి సరిపడా వేసుకొని కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. సో చూసారుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్రెడ్ని తీసుకోవాలి. ఈ శనగపిండి మిక్చర్ని కొద్దిగా మొత్తం అప్లై చేసేసుకొని మనం ముందుగా ఎగ్ ఇవన్నీ ఆనియన్స్ అవి పెట్టుకున్నాం కదండి, ఆ మిక్చర్ని కూడా కొద్దిగా వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకొని వేరే బ్రెడ్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సేమ్ అదే ప్రాసెస్లో మిగతా వాటినన్నిటిని కూడా చేసుకోవాలి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగానే మొత్తం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. మనం ముందుగా ఇందాక కలుపుకున్నాం కదండి శనగపిండి మిక్చర్ని, దాంట్లో ఈ బ్రెడ్ని వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయింది కదండి, వీటిని ముంచి ఈ విధంగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఒక్కొక్కటిగా వేసుకుందాము. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. మిగతాదంతా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ శనగపిండిలో ముంచి వేసుకోవడం అనేది కొంచెం కష్టం. సో అది జాగ్రత్తగా వేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ అవుతుందండి. సో చూసారుగా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారుగా గోల్డెన్ కలర్ వచ్చింది కదండి, చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. సో చూసారుగా ఇది కొంచెం ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని మిగతా వాటన్నిటిని కూడా ఈ విధంగానే సేమ్ ప్రాసెస్లో వేసేసుకోవాలండి.
చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగానే మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే మీ పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ అండి ద క్రంచీ ఎగ్ అండ్ బ్రెడ్ బజ్జీ. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి. సో చూసారుగా వీటినైతే కట్ చేసుకుందాము. సో చూస్తున్నారుగా కట్ చేస్తున్నామండి. సో లోపల కూడా చాలా కలర్ఫుల్గా మనం మొత్తం మిక్సర్ యాడ్ చేసాం కదండి. తింటుంటే మనకి ఒక్కొక్క బైట్లో ఎగ్, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసాం కదండి. చాలా బాగుంటుంది. సో వీటిని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ ద క్రంచీ ఎగ్ అండ్ బ్రెడ్ బజ్జీ రెడీ అండి. సో తప్పకుండా రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.